ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఇచ్చిన మోడల్ పేపర్ 2 నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డ్ ఫామ్ అన్నా సెట్ బిల్డర్ ఫామ్ అన్నా ఒకటే. రెండు ఇచ్చారు మనకి. 3, 6, 9, 12 అనే సెట్. నెక్స్ట్ 1, 4, 9, 16, 25 సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. సో ఇదొక సెట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే 3, 6, 9, 12. సో ఇవి చూడండి నాన్న, ఇది 3 టేబుల్లో ఉన్న నెంబర్స్లా ఉన్నాయి కదా. 3 1s 3, 3 2s 6, 3 3s 9 and 3 4s 12. అదే వేసుకున్నాం. అంటే ఎనీథింగ్ మల్టిప్లైడ్ బై 3 అన్నట్టుగా ఉంది. సో దాన్ని ఎలా రాసుకుంటాం? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ సమ్ ఎన్ వాల్యూస్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. 1 2 3 4 అనేవి న్యాచురల్ నెంబర్స్ కదా. అయితే ఇన్ఫినిట్ వరకు లేవు. ఎంతవరకు ఉన్నాయి? ఓన్లీ 4 వరకే ఉన్నాయి. దట్ ఈస్ ఎన్ వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ 1 and 4 ఇంక్లూడింగ్ 1 and 4. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఓకేనా? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈస్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? a ఈక్వల్ టు 1 4 9 16 25 సో ఆన్. ఇవి ఎలా ఉన్నాయి? స్క్వేర్స్లా ఉన్నాయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్కి స్క్వేర్స్ ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి కాబట్టి మనకి ఓకే, ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అని పెట్టేయచ్చు. క్యాపిటల్ ఎన్ ఈస్ న్యాచురల్ నెంబర్స్. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అండ్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. దాట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, find the value of f of 5 minus f of 1 by 5 minus 1. Very simple nana. f of x given ఏంటి? f of x equal to x cube. ఏది ఫైండ్ చేయాలి మనం? f of 5 ఒకటి ఫైండ్ చేయాలి, f of 1 ఒకటి ఫైండ్ చేయాలి. f of 5 అంటే ఏంటి? x ప్లేస్లో 5 వేయండి అంటే x క్యూబ్. f of x ఈక్వల్ టు x క్యూబ్ కదా. f of 5 ఈక్వల్ టు 5 క్యూబ్ అనమాట. f of 1 ఈక్వల్ టు 1 క్యూబ్ అనమాట. 5 క్యూబ్ అంటే ఎంత? 5 5s 25, 25 5s 125. అండ్ 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 1. ఓకేనా? సో మనకు కావాల్సింది ఏంటి? ఎఫ్ ఆఫ్ 5 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై 5 మైనస్ 1. దట్ ఈస్ 125 మైనస్ 1 బై 5 మైనస్ 1. దట్ ఈక్వల్ టు 124 బై 4. దట్ ఈస్ 4 3s 12 and 4 1s 4. 31. 31 is the required answer. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇవాల్యుయేట్ సైన్ పై ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ పై మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సైన్ పై ప్లస్ ఎక్స్ ఎంతమ్మా? పై ప్లస్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ 180 ప్లస్ ఎక్స్. పై అంటే 180 కదా. 180 ప్లస్ ఎక్స్. 180 ప్లస్ ఎక్స్ అంటే ఏంటి మనకి? 180 అంటే ఇక్కడ 0, ఇది 180. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ అనేది నెగిటివ్. ఓకే, మైనస్ సైన్ ఎక్స్ ఇది. ఓకేనా? సైన్ పై మైనస్ ఎక్స్ అంటే మనకి ఎంత? సైన్ 180 మైనస్ ఎక్స్. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి. 180 కన్నా తక్కువ ఇక్కడ. ఓకేనా? సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. సో సైన్ ఎక్స్ ఇది సైన్ ఎక్స్, ఇది మైనస్ సైన్ ఎక్స్. అండ్ కొసీకెంట్ స్క్వేర్ ఇస్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు మనం ఫైండ్ చేసేద్దాం. సైన్ పై ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ పై మైనస్ ఎక్స్ into cosecant square x is equal to minus sin x into sin x. cosecant square అంటే ఏంటి? cosecant x అంటే 1 by sin x. cosecant square అంటే 1 by sin square x. ఓకేనా? సో ఈ sin x ఇక్కడ sin square x పోతే మనకి ఎంత ఉంటుంది? -1. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ √5 ప్లస్ 3i. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట కట్టాలి. లెట్ z ఈక్వల్ టు √5 ప్లస్ 3i. దెన్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ z ఇన్వర్స్ ఏమవుతుంది? 1 బై z. దట్ ఈస్ 1 బై √5 ప్లస్ 3i. అయితే డినామినేటర్లో రూట్ ఉండకుండా చేయడానికి మనం ఏం చేస్తాము? న్యూమరేటర్ని డినామినేటర్ని √5 మైనస్ 3iతో మల్టిప్లై చేసి డివైడ్ చేసేస్తాం అనమాట. √5 ప్లస్ 3i ఇంటూ √5 మైనస్ 3i. √5 మైనస్ 3iతో మల్టిప్లై అండ్ డివైడ్. ఓకే, అప్పుడు మనకి పైన √5 మైనస్ 3i యాజ్ ఇట్ ఈజ్. ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్ మైనస్
3i whole square. That is root 5 minus 3i by root 5 whole square అంటే 5, 3i square, 3i whole square అంటే 3 3s are 9, I square అంటే -1, 9 into -1 that is -9. Okay, that is root 5 minus 3i by 5 minus into minus plus 9, that equal to root 5 minus 3i by 14. This is the answer. Next problem, find n if n minus 1 p3 is to np4 equal to 1 is to 9. ఓకేనా, వెరీ సింపుల్ ప్రాబ్లం. ఎలా అమ్మా వేస్తాము, n కదా ఫైండ్ చేయాలి, వాళ్ళు ఇచ్చింది రేషియో. సో n minus 1 p3 by np4 ఈక్వల్ టు 1 by 9 ఇది ఇచ్చారు మనకి. ఓకేనా, n minus 1 p3 అంటే ఏంటి, n minus 1 నుంచి 3 టర్మ్స్ బ్యాక్కి వేయాలి. n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 టర్మ్స్ p కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ np4 అంటే n నుంచి 4 టర్మ్స్ బ్యాక్కి వేయాలి. n ఇంటూ n minus 1 ఇంటూ n minus 2 ఇంటూ n minus 3 దట్ ఈక్వల్ టు 1 by 9. ఓకే, క్యాన్సిల్ అవుట్ కామన్ టర్మ్స్ని, అంటే 1 by n ఈక్వల్ టు 1 by 9. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేసేస్తే మనకి 9 ఈక్వల్ టు n. దట్ ఇంప్లైస్ n ఈక్వల్ టు 9. ఓకేనా, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ n. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఎక్స్పాండ్ x స్క్వేర్ ప్లస్ 3/x హోల్ పవర్ 4 వేర్ x నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఫ్రమ్ బైనామియల్ థీరం మనకి దీన్ని ఎక్స్పాన్షన్కి ఒక ఫార్ములా ఉంది. ఓకే, ఏంటా ఫార్ములా, a ప్లస్ b హోల్ పవర్ n. దీని ఎక్స్పాన్షన్ ఎలాగా, nc0 a పవర్ n b పవర్ 0 ప్లస్ nc1 a పవర్ n మైనస్ 1 b పవర్ 1 ప్లస్ nc2 a పవర్ n మైనస్ 2 b పవర్ 2 సో ఆన్ ప్లస్ ncn a పవర్ 0 b పవర్ n. ఓకే, ఇదే ఎక్స్పాన్షన్. ఇక్కడ a అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో x స్క్వేర్, b అంటే 3/x. ఓకే, దాని ఎక్స్పాన్షన్ రాసేద్దాం. ఓకేనా, x స్క్వేర్ ప్లస్ 3/x హోల్ పవర్ 4, n ఈక్వల్ టు 4. ఇక్కడ 4c0 a పవర్ 4, a అంటే ఇక్కడ ఎంత x స్క్వేర్, సో వేసేద్దాం x స్క్వేర్ పవర్ 4 ఇంటూ 3/x పవర్ 0 ప్లస్ 4c1 a అంటే x స్క్వేర్ పవర్ 4 మైనస్ 1 b పవర్ 1, b అంటే 3/x పవర్ 1. ఓకే, ప్లస్ 4c2 x స్క్వేర్ పవర్ 4 మైనస్ 2 3/x పవర్ 2 ప్లస్ 4c3 x స్క్వేర్ పవర్ 4 మైనస్ 3 3/x పవర్ 3 ప్లస్ 4c4 x స్క్వేర్ పవర్ 4 మైనస్ 4 3/x పవర్ 4. ఇది మన ఎక్స్పాన్షన్. మనకు తెలుసు 4c0 అంటే 1, 4c1 అంటే 4, 4c2 అంటే 4 ఇంటూ 3/2 ఇంటూ 1 అంటే 6, 4c3 is again 4, 4c4 1. ఓకేనా, సో ఈ వాల్యూస్ని వేసేసి దీన్ని సింప్లిఫై చేసేద్దాం. 4c0 is 1 వేయకుండా ఇంకా వదిలేద్దాం. x స్క్వేర్ పవర్ 4 అంటే x పవర్ 8 ఇంటూ 3/x పవర్ 0 అంటే నథింగ్, అంటే 1 కాబట్టి దాన్ని వేయక్కర్లేదు. ప్లస్ 4c1 అంటే 4 ఇంటూ x స్క్వేర్ పవర్ 4 మైనస్ 1 అంటే 3, సో 2 3s are 6, x స్క్వేర్ పవర్ 6 ఇంటూ 3/x ప్లస్ 4c2 అంటే 6 ఇంటూ x స్క్వేర్ పవర్ 4 మైనస్ 2 మీన్స్ 2 ఇంటూ 2 4,
ఎక్స్ పవర్ 4 ఇంటూ 3/x హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9/x స్క్వేర్ ప్లస్ 4c 3 అంటే అగైన్ 4 ఎక్స్ స్క్వేర్ పవర్ 4 మైనస్ 3 అంటే 1 అంటే ఎక్స్ స్క్వేరే ఇంటూ 3 క్యూబ్ అంటే 3 3 9 9 3 27/x క్యూబ్ ప్లస్ 4c 4 is 1 ఎక్స్ స్క్వేర్ పవర్ 4 మైనస్ 4 is 0 సో ఎక్స్ స్క్వేర్ పవర్ 0 is 1 అది వేయక్కర్లేదు ఆ టర్మ్ ఇంక మిగిలింది 3/x హోల్ పవర్ 4 అంటే 27 3 అంత 81/x పవర్ 4 సో ఎక్స్ఎల్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఎక్స్ పవర్ 8 ప్లస్ ఒక ఎక్స్ ఇక్కడ 5xలు మిగులుతాయి 4 3 12 ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 2xలు పోతాయి 9 6 54 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఒక ఎక్స్ మిగులుతుంది ఇంకా ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి సో 27 ఇంటూ 4 7 28 2 and 4 2 8 plus 2 10 108/x plus 81/x power 4 this is the required answer. Next problem manaki find the length of the lattice rectum of the ellipse x square plus 16y square equal to 16 okay na so ichina ellipse మనం ఫస్ట్ రాసేసుకుందాం x square plus 16y square equal to 16 జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటి మనకి జనరల్ ఫార్మ్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే ఈక్వల్ టు అవతల 1 ఉండాలి కంపల్సరీగా సో మనం డివైడ్ చేసేస్తాం ఈ ఈక్వేషన్ని విత్ 16తో డివైడ్ చేసేస్తాం సో x స్క్వేర్ బై 16 ప్లస్ 16y స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 16/16 that implies x square by 16 plus 16 cancel అయితే y square by 1 equal to 1 ఓకే సో ఈ టూ ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తే a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత మనకి 16 b స్క్వేర్ ఈక్వల్ టు 1 సో a ఈక్వల్ టు 4 b ఈక్వల్ టు 1 ఓకేనా ఇప్పుడు లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ is equal to 2b square by a 2 into b square అంటే 1 by a అంటే 4 that is 2/4 2 1s are 2 2s అంటే 1/2 is the answer. Next problem మనకి the centroid of a triangle ABC is 1,1,1 point. If the coordinates of A and B are 3, -5, 7 and -1, 7, -6 respectively ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ సి మనకి సెంట్రాయిడ్ ఇచ్చాడనమాట ట్రయాంగిల్ ఏబీసీలో ఇఫ్ ఏబీసీ ఈజ్ అ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ ఏ x1 y1 z1 b x2 y2 z2 అండ్ c x3 y3 z3 దెన్ సెంట్రాయిడ్కి ఫార్ములా ఏంటమ్మా మనకి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 z1 ప్లస్ z2 ప్లస్ z3/3 ఇది మనకి సెంట్రాయిడ్ ఫార్ములా ఇక్కడ మనకి సెంట్రాయిడ్ ఇచ్చేసాడు ఏవేవి ఇచ్చాడు పాయింట్ ఏ ఇచ్చాడు పాయింట్ బి ఇచ్చాడు సి ఇవ్వలేదు సెంట్రాయిడ్ ఇచ్చాడు వీటిని బట్టి మనం ఫైండ్ చేద్దాం సిని సో సెంట్రాయిడ్ జి ఈక్వల్ టు 1 1 1 మనకి ఇచ్చారు దాన్ని x1 ప్లస్ x2 ప్లస్ x3/3 ఇది x1 ఇది x2 ఇది x3 3 ప్లస్ -1 ప్లస్ x/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అంటే -5 plus 7 plus y/3 and 7 plus -6 plus z/3 అన్నమాట సెంట్రాయిడ్ ఫార్ములా బట్టి ఓకేనా సో ఈచ్ కోఆర్డినేట్ని ఇక్కడ సెంట్రాయిడ్ దానిలో ఉన్న దాంతో ఈక్వేట్ చేస్తాం ఎలా 3 + 1 + -1 అంటే -1 ప్లస్ x/3 ఈక్వల్ టు 1 ఇదన్నమాట సో ఎక్స్ కోఆర్డినేట్ ఓకేనా అలాగే y కోఆర్డినేట్ ఏంటి -5 + 7 + y/3 ఈక్వల్ టు 1 అలాగే z అయితే 7 -6 + z/3 ఈక్వల్ టు 1 ఓకే సో దట్ ఇంప్లైస్
ఈ 3 యువతలు తీసుకెళ్తే 3 మైనస్ 1 అంటే 2, 2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఇటు పట్టుకెళ్తే 3. అలాగే -5 ప్లస్ 7 అంటే 2 ప్లస్ వై ఈక్వల్ టు ఈ 3 అటు వెళ్తే 3 ఇంటూ 1. ఓకే, అలాగే 7 మైనస్ 6 అంటే 1 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3. ఓకే, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 3 minus 2, y equal to 3 minus 2, z equal to 3 minus 1. That implies x equal to 1, y equal to 1 and z equal to 2. Therefore, point C entama manaki C equal to 1, 1, 2. So this is the required answer. Next problem manaki లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 100. చాలా సింపుల్ నాన్న, ఎక్స్ ప్లేస్లో 1 వేసేయడమే అంతే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ 100. దట్ ఈస్ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 బై 101. దట్ ఈస్ 2 బై 101. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఫైండ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఫర్ ద డేటా. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇది డేటా అనమాట. ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఏంటమ్మా? మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్లో ఉన్నవన్నమాట. 3 1s 3, 3 2s 6, 3 3s 9 అలా 3 10s వరకు. ఎందుకు 10 మల్టిపుల్స్ కాబట్టి 3 10s 30 వరకు వేసాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10. ఓకేనా? సో ఇది మనం 4 స్టెప్స్లో ఫైండ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మీన్ కట్టమన్నాడు కదా. మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే అన్నిటి సమ్ అబ్జర్వేషన్స్ మనకు ఉన్నాయి కదా. ఫస్ట్ 10 మల్టిపుల్స్ తాలూకా సమ్ బై 10. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 165 బై 10 దట్ ఈస్ 16.5. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ డీవియేషన్స్ ఫైండ్ చేస్తాం. డీవియేషన్స్ అంటే ఎలా వస్తాయి? xi మైనస్ ఎక్స్ బార్. అబ్జర్వేషన్స్లోంచి మీన్ని తీసేయాలి. అంటే 3 మైనస్ 16.5, 6 మైనస్ 16.5 అలా అన్ని అబ్జర్వేషన్స్లో నుంచి 16.5ని తీసేయాలన్నమాట. తీస్తే మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. -3.5, -10.5, -7.5 అలా. ఓకేనా? అయితే మైనస్లు వద్దు మనకి, కాబట్టి వాటి యాబ్సల్యూట్ వాల్యూస్ని మనం ఫైండ్ చేస్తాం. యాబ్సల్యూట్ వాల్యూస్ అంటే మోడ్. మైనస్లన్నీ పోతాయి అన్నమాట. పోయి అన్నీ పాజిటివ్స్ అయిపోతాయి. చూసారా, ఇక్కడ అన్ని వాల్యూస్ పాజిటివ్ అయిపోయి. ఇప్పుడు మనం వేరియన్స్ కడదాం. వేరియన్స్ అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ సిగ్మా సమ్మేషన్ ఆఫ్ మోడ్ xi మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై n. ఈ డీవియేషన్స్ వచ్చాయి కదా, వాటికి హోల్ స్క్వేర్ చేసి సమ్ చేయాలి బై n. n అంటే 10. ఓకేనా? సో 3.5 హోల్ స్క్వేర్ ప్లస్ 10.5 హోల్ స్క్వేర్ ఇలా అన్ని వీటి హోల్ స్క్వేర్లు వేసి బై 10. ఓకేనా? సో దాని వాల్యూ ఎంత వచ్చింది? హోల్ స్క్వేర్స్ సమ్ము 742.5. 742.5 by 10 that is 74.25. So this is the required answer for variance. Okay na? See you in the next video.